మధుమేహం వల్ల కలిగే దుష్ప్రభావాలు స్త్రీ పురుషుల్లో వేరువేరుగా ఉంటాయని తాజా పరిశోధనలో వెల్లడైంది. మగవారితో పోల్చుకుంటే మహిళల్లో ఈ దుష్పరిణామాలు కాస్త ఎక్కువగా ఉంటాయని తేలింది. మధుమేహ దుష్ప్రభావాలపై దక్షిణ భారతదేశంలో చెన్నై అర్బన్ రూరల్ ఎపిడిమియాలజికల్ పేరిట స్టడీ నిర్వహించారు. 2001 నుండి 3 వరకు, 2012 నుండి 14 మధ్య మొత్తం 1053 మంది ఆరోగ్య స్థితిగతులను 12 ఏళ్ల పాటు అధ్యయనం చేశారు. మధుమేహం కలిగిన వారిలో కంటి సమస్యలు, నరాల బలహీనత, కిడ్నీ వ్యాధులు, గుండె జబ్బులు, కాళ్లలో రక్త ప్రసరణ లోపాల వంటి సమస్యలను గుర్తించారు. డయాబెటిక్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలు పురుషులతో కంటే స్త్రీల్లో కాస్త ఎక్కువగా ఉన్నట్టు నిర్ధారించారు. ఆ వివరాలను ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రచురించింది. మహిళల్లో కిడ్నీ సంబంధిత సమస్యలు 36.1% నమోదు కాగా ఇది పురుషుల్లో 31.4%. ఇక కాళ్లలో రక్త ప్రసరణ తగ్గిపోయే పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ కూడా మహిళల్లో 35.4% ఉండగా ఇది పురుషుల్లో 23.9%కే పరిమితమైంది. డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి విషయంలో మాత్రం లింగభేదం కనిపించలేదు. పురుషులు 63%, మహిళలు 63% సమాన స్థాయిలో ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు వెల్లడైంది. ఇది భవిష్యత్తులో కాలి గాయాలు, కాళ్ల తొలగింపు వరకు దారితీసే ప్రమాదం ఉండటంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా మధుమేహం కారణంగా వచ్చే కంటి సమస్యలు మహిళల్లో 27.3% ఉండగా పురుషుల్లో 37% ఉంది. గుండె సంబంధిత సమస్యలు, కరోనరీ ఆర్టరీ డిజీజ్ సైతం మహిళల కంటే పురుషుల్లో ఎక్కువగా ఉంది. మధుమేహ చికిత్స అందరికీ ఒకేలా కాకుండా జెండర్ వారీగా ప్రమాదాలను గుర్తించి స్క్రీనింగ్, ప్రత్యేక చికిత్సలు అందించాలని పరిశోధకులు సూచించారు. కిడ్నీ, కాళ్ల నరాల సమస్యలపై మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాలని, కంటి, గుండె ఆరోగ్యంపై పురుషులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.